సెక్యూరిటీ ఇన్ ఇండియా చాప్టర్లో ఈరోజు టాపిక్ ఏంటంటే మెజర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం ఏమేమి ఏంటంటారు ఏమేమి చేస్తుంది అంటే ఏమేమి స్టెప్స్ తీసుకుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ లైక్ రైస్, వీట్, షుగర్ ఎట్ ఏ సబ్సిడీస్ రేట్స్. సో టూ ఒక రేట్స్ ఉంటాయి, మార్కెట్లో దొరికే రేట్స్ ఒకటి ఉంటాయి అండ్ సబ్సిడీ రేట్స్ అంటే గవర్నమెంట్ సపోజ్ 10 రూపీ 1 kg ఆఫ్ రైస్ ఈక్వల్ టు 10 రూపీ. ఓకే, 10 రూపీస్ అయితే అది మార్కెట్ రేట్. సో మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, 1 రూపీలు ప్రొవైడ్ చేస్తుంది 1 kg ఆఫ్ రైస్ అండ్ మిగతా 9 రూపీస్ ఏంటి సబ్సిడీస్. మిగతా 9 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది అండ్ 1 రూపీస్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది, అది సబ్సిడీస్ రేట్స్. సో తక్కువ రేట్లో మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే అందరికీ పువర్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అండ్ ఆకలిని తక్కువ చేయడం. ఓకే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. సో ఇది ఏంటంటే అమ్మకి ఇంకా బోర్న్ అవ్వబోయే బేబీకి అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయింది, సో ఆ బాధ్యత అంతా గవర్నమెంట్ తీసుకుంది. తనకి గుడ్లు ప్రొవైడ్ చేయడం అయినా అంటే ఎగ్స్, ఆ తర్వాత మెడిసిన్, ఇవన్నీ తనకు కావాల్సిన మెడిసిన్స్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్స్ అవన్నీ వాళ్ళందరికీ 6 years వరకు ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. సో తల్లిని పిల్లని ఇద్దరిని చూసుకునే బాధ్యత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్. సో మిడ్ డే మీల్ స్కీమ్ ఏంటంటే హాట్ కుక్డ్ మీల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ఎన్కరేజ్ స్కూల్ అటెండెన్స్. ఇప్పుడు అందరికీ కుక్డ్ మీల్ దొరకదు. ఓకే, బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి దొరకదు. సో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే హాట్ న్యూట్రిషియస్ మీల్ ఏమొచ్చి మిడ్ డే మీల్ అందరి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తారు. ఎందుకంటే దానివల్ల మనం చిల్డ్రన్స్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళందరికీ స్కూల్ రావడానికి ఒక ఎంకరేజ్మెంట్ కూడా. అండ్ మిడ్ డే మీల్స్లో బ్యాలెన్స్ డైట్ ప్రొవైడ్ చేస్తారు, మోస్ట్లీ ఎగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అంబలి అండ్ ఇప్పుడైతే ప్రతిరోజు డిఫరెంట్ మీల్స్ పెడుతున్నారు, ఒక్కటే కాకుండా. సో మిడ్ డే మీల్ స్కీమ్ అందుకే లాంచ్ అయింది. సో ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ established in 1965 to produce and store the distribution of a food grain to maintain buffer and stocks and ensure food security. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే 1965లో ఎస్టాబ్లిష్డ్ అయింది అంటే ఇప్పుడు ఫుడ్ స్టోర్ చేయాలన్నా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ సర్ప్లస్ ప్రొడక్షన్ బాధ్యత ఎంత అంటే ప్రొడక్షన్ అయిందంతా స్టోర్ చేసేసి డిఫరెంట్ స్టేట్స్లో పంపిస్తారు. సో వాళ్ళు ఏమొచ్చి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో వాడడానికి. ఓకే, సో ఇది ఫుడ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే స్థాపించడం. దెన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ 2013. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏమొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేవారు, బట్ అది ఒక లీగల్ కాదు. బట్ 2013లో ఒక లీగల్ యాక్ట్ అయింది. ఇప్పుడు అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడీస్ ప్రైస్లో ఇవ్వాలి 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి. సో ఇది ఒక యాక్ట్ అయింది, లీగల్. ఇప్పుడు కంపల్సరీ ప్రొవైడ్ చేయవలసిందే. గవర్నమెంట్ మారితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంకా తీసేయడం కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఇదో యాక్ట్ కాబట్టి. ఓకే, స్పెషల్ ఫోకస్ ఎవరి మీద, ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఎడల్టీ పీపుల్ అంటే ఓల్డ్ పీపుల్ మీద.